శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, తమిళనాడులో రాముడి బొమ్మ దహనం చేసి రావణుడి బొమ్మకి పూజలు నిర్వహించారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, దసరాకి కాముడి దహనం అనేవాళ్ళు ఒకప్పుడు. కాముడు అంటే మన్మధుడు. మరి నేను చిన్నప్పుడు నేను చూసింది అది. మన్మధుడిని దహనం చేసేవాళ్ళు. ఎందుకంటే మన్మధుడు బాణం వేస్తాడు కదా శివుడికి, పార్వతిని శివుడిని కలుపుతాడు. తర్వాత నేను ఇటీవల కాలంలో చూస్తున్నాను రావణుడి దహనం అని, దసరా రోజు. యాక్చువల్గా రావణుడిని దహనం చేయటం కూడా నాకు నచ్చదు. ఎందుకు నచ్చదంటే, రావణుడు ఒక తప్పు చేశాడు, ఎవరు కాదని అనరు. ఆ తప్పులో కూడా అతను ఒక నీతిని పాటించాడు. ఇప్పుడు సీతని ఆయన ఎత్తుకుని వచ్చేసాడు, కానీ సీత అనుమతి లేదని ఆవిడని కనీసం ఆయన టచ్ కూడా చేయడు. ఆ నీతి ఉంటుంది ఆయన దగ్గర. తీసుకురావటం అనేది తప్పు, అది వేరు. అదర్వైజ్ రావణుడు అంత గొప్పవాడు లేడు. రావణ బ్రహ్మ అంటారు. ఆయన వేదాలు చదువుకున్నాడు, శివుడిని మెప్పించి రామేశ్వరంలో. ఆయన ఆత్మలింగం అక్కడే కదా. అవును, అంత గొప్పవాడు. తర్వాత వీణ అద్భుతంగా వాయిస్తాడు ఆయన. ఆయన రాజనీతి తెలుసు ఆయనకి. వైమానిక శాస్త్రంలో చాలా ఆయనకి పట్టుందిట. చాలా ఉన్నాయి ఆయన గొప్పతనాలు. అసలు శివుడిని పూజించటం, అసలు రావణుడు, మీకు ఆ శ్లోకం కూడా వస్తుంది చూడండి, శివుడిని ఆయన ఆ కొండ ఎత్తేటప్పుడు. అది అలాగే మీకు రావణుడు అన్ని రకాలుగా ప్రత్యేకంగానే ఉంటాడు. కాకపోతే ఈ ఒక్క తప్పిదం వల్ల ఇవన్నీ కొట్టుకుపోయాయి. ఎవరికైనా అంతే కదా, అధర్మం అనేది అక్కడ ఆయన్ని ఇంత స్థితికి తీసుకొచ్చింది. అయినా కూడా రావణుడే. అలాగని రాముడే. అంటే ఎవరి గొప్పతనం వాళ్ళది, మనం ఏమి పోలికలు లేవు. అయితే తమిళనాడులో నిన్ననేం జరిగిందంటే, రావణుడిని కాల్చకుండా రాముడి బొమ్మ దహనం చేశారు. ఏదో 5th తమిళ సంఘమా ఏదో వాళ్ళు అడైగల్ రాజ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇవి మత కల్లోలని రేకెత్తిస్తాయి కదండి. అవును, అందుకోసం నేను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ అన్నీ ఎక్స్ట్రీమ్గా ఉంటాయి తమిళనాడులో. మీకు అక్కడ వాళ్ళు హిందుత్వం వ్యతిరేకం అంటారు, లేదు దేవుడికి వ్యతిరేకం అంటారు. ఇప్పుడు మీకు తెలుసు, ఈవెన్ పేర్లు కూడా వాళ్ళు స్ట్రీట్ నేమ్స్ ఇవంతా కూడా గతంలో కరుణానిధి ఉన్నప్పుడే కులం పేర్లు తెలియకూడదని అవి మార్పిచ్చాడు ఆయన. ఇప్పుడు వాళ్ళకంటే కులం పేర్లు అక్కడ, అలాగని రిజర్వేషన్స్ వద్దని చెప్పలేరుగా వీళ్ళు. ఇప్పుడు ఒకటి చేస్తే పూర్తిగా ఏదైనా చేయాలి, సగం చేస్తారని. అక్కడ స్ట్రీట్ నేమ్స్ మీద పూర్తి పేరు లేకపోతే ఎవరికి అర్థమవుతుంది అది ఎవరని? వాళ్ళు పుట్టుకతో వాళ్ళ పేరు అది, దాన్ని నువ్వెవడు మార్చడానికి? ఇప్పుడు కరుణానిధి అనే పేరు మార్చుకోగలిగాడా? ఆయన పేరు చాలా ఉందండి. గణేష ఏదో వస్తుంది ఆయనది, ఒక తమిళ పేరు కూడా ఉంటుంది అందులో, గణేష అని స్టార్ట్ అయ్యి. కరుణానిధి అనేది సంస్కృత పేరు కదా, అది తమిళ పేరు కాదు. దాని మీద చాలా గొడవలు అయ్యాయి. ఓకే. ఇప్పుడు ఆ నిధి అనేది ఉదయనిధికి పెట్టారు కదా. అంటే నీ దాకా వచ్చేసరికి ఒక న్యాయం ఉంటుంది, ఎదురువాడికి ఒక న్యాయం చెప్తారు మీరు. ఇప్పుడు స్టాలిన్ అని పేరు పెట్టుకున్నాడు అందుకే కొడుక్కి. నేను అనేది, మనం మతాన్ని ఇప్పుడు నువ్వెవడు చెప్పటానికి? నువ్వు నమ్మవు, నీ భార్య నమ్ముతుంది కదా, స్టాలిన్ భార్య నమ్ముతారు కదా, వాళ్ళ ఇంటి పక్కనే గుడి ఉంది కదా. వీళ్ళ అవసరాలు వీళ్ళు జ్యోతిష్యం చూపించుకుంటారుగా, లోపల అన్నీ జరుగుతాయి. పైకి మాకు ఇది నమ్మకం లేదు, అది నమ్మకం లేదని. పూజలు జరగాల్సినవి మీ పేరున జరగకుండా ఏ కోయిలైనా ఉంటుందా? ఇప్పుడు తమిళనాడులో కాంచీపురంలో కావచ్చు, లేకపోతే మద్రాసులో కావచ్చు, ఏ టెంపుల్కైనా ఆవిడ పొద్దున్నే వెళ్తారు కదా. ఆవిడ వెళ్ళి అర్చనలు చేయిస్తారు. భర్త పేరు లేకుండా అర్చన చేయించదుగా. అవును. మరి మీ పేరున అన్ని కోయిల్లో జరుగుతున్నాయిగా, అవన్నీ ఆపండి మీరు. మీ ఆవిడని కోవిల్కి వెళ్లకుండా చేయండి, చూద్దాం చేయగలరా? ఆవిడ వాళ్ళే ఆయన బతుకున్నాడు ఇవాళ, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా. ఆవిడ పూజల ఫలితం అది ఉండే ఫ్యాక్ట్ అది. అందుకని మీరు మీకు నచ్చకపోతే దాన్ని ఫాలో చేయకండి. కానీ మీరెవరు చెప్పడానికి. ఇంకొక సంగతి మీకు గుర్తుందా?
ఆ మధ్యకాలం వరకు రావణుడు ఎస్సీ అని ప్రచారం చేశారు. మీకు తెలుసా? ఉమ్, దళితుడిని మీరు కాలుస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన బ్రాహ్మడు, రావణుడు బ్రాహ్మడు. నేను చాలాసార్లు చెప్పా గతంలో కూడా. అందుకని చరిత్ర తెలుసుకోండి, లేకపోతే పురాణాలు చదువుకోండి, శాస్త్రాలు తెలుసుకోండి. మనం అన్నీ చదవలేం, అట్లీస్ట్ పైనైనా తెలుసుకోవాలి, లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. నువ్వు హేతువాదివా లేకపోతే నువ్వు నాస్తికుడివా నాకెందుకు? నేను ఆస్తికురాలిని, అంత మాత్రం నిన్ను నేనేమి కించపరచట్లేదు కదా. కానీ ఇప్పుడు వచ్చిన ఆఫ్ లైట్ ఏంటంటేనండి, ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు, నాకు నచ్చలేదనుకోండి దాన్ని ఎలా తొక్కేయాలి, నాది గొప్పని నేను ఎలా చూపించుకోవాలి? హూ ఆర్ యూ టు సే? నీకేం హక్కు ఉంది? ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటి? ఏ మతమైనా ఎవరైనా అనుసరించవచ్చు, కులం మార్చుకోలేరు. దాన్ని కాదని చెప్పడానికి మీరెవరు? ఇవాళ అసలు రాముడి బొమ్మ తగలబెట్టడం ఏంటి? మురుగన్ విషయంలో కూడా చాలా పెద్ద ఉద్యమం చేశారు తమిళనాడులో, కానీ బెడ్స్ కొట్టింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఎలా ఉంటారో ఒకసారి మనకు కావాలండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి పబ్లిక్గా ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు ఏదైనా చెడు జరిగితే మీరు భయపడతారా భయపడరా మనకు తెలియాలి. మీరు అనారోగ్యం పాలైనా, లేదు మీ ఇంట్లో ఏదైనా ఒక చెడు జరిగినా వెంటనే మీ భార్యలో, మీ అమ్మలో, మీ చెల్లెల్లో, మీ అక్కలో పూజలు చేయకుండా ఉంటారా? లేదు మీరు క్రిస్టియానిటీనైనా నమ్మచ్చుగా కొంతమంది. నేను అంటున్నది అది, మీరందరూ హేతువాదులు అనే వాళ్ళని గమనించండి. అదే టెంపుల్లోనండి మరిగే నూనెలో ఇది వేస్తారు కదా, జిలేబీని ఏదో వేసి చేత్తో తీస్తారు పూజారి. దానికోసం ఈ హేతువాద సంఘాలు వాడెవరినో పెట్టి అక్కడ వాడి చేత తీసేవాడు 100 సార్లు వాడు నూనెలో చేయి ముంచుకుని, నీళ్ళలో చేయి ముంచుకుని వాడు తీయడానికి ప్రయత్నించి వాడు అడిగి చచ్చాడు. వాడు ఎందుకది? ఇప్పుడు మీకోసం చూపించడానికి అది చేయలేదు కదా, వాళ్ళ పద్ధతి వాళ్ళు గుళ్ళో చేసుకుంటారు. మీరెవరు దాన్ని ఇక్కడ వచ్చి చూపించడానికి? నువ్వు తినకుండా 2 రోజులు ఉండగలవా? ఉపవాసం 24 గంటలు చేయగలవా నువ్వు మంచినీళ్ళు తాగకుండా? ఒక పూజారి ఉంటారు, లేదు ఒక దేవుణ్ణి నమ్మేవాళ్ళు నిరాహారంగా ఉంటారు కదా. అవును. మీరు ఉండగలరా? గాంధీ జయంతి రోజే దేవుణ్ణి నమ్మమన్న వాళ్ళు, నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత క్షమాపణలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు. అందుకని దేవుడి జోలికి రాకండి, హిందువుల జోలికి రావద్దు. మీకు నచ్చకపోతే మతం మీరు పట్టించుకోకండి. లేదు మీరు హేతువాదులో, నాస్తికులో, మీ పంథాలో మీరు వెళ్ళండి, ఎవ్వడూ అడగల. కానీ దీనికి మాత్రం ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారు. డిఎంకే చేస్తున్న పనుల్లో ఇది కూడా ఒకటి నన్ను అడిగితే. అందుకని మీకు నమ్మకం లేకపోతే నమ్మే వాళ్ళని మీరు చెడగొట్టాలని చూడొద్దు, వాళ్ళ దేవుళ్ళని కించపరచాలని చూడొద్దు. వైసీపీ వాళ్ళు అలాగే చేశారు వాళ్ళ టెన్యూర్లో, వాళ్ళు ఇవాళ ఏమయ్యారో మీరు చూశారు. కాబట్టి డిఎంకేకి మళ్ళా రావాలి అని ఉంటే కనుక అయితే ఇలాంటి పిచ్చి పనులు చేయకపోతే బాగుంటుంది.